మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి దేని వాక్యంను ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4-5 వచనాలు, మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం నుండి 38వ వచనం వరకు గల వాక్య భాగం. ఈ రోజున నేను పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 32వ వచనం నుండి 38వ వచనం వరకు గల వాక్య భాగంలో నుండి దేవుని వాక్యము అధ్యయనం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అంతకంటే ముందు ఒక చిన్న ఉపమానము లేదా ఒక కథ ద్వారా నేను వాక్యంలో మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఒక ఊరిలో ఒక వ్యక్తి ప్రతిరోజు కూడా కొండపైకి వెళ్ళి, ఎందుకు కొండపైకి వెళ్ళేవాడంటే తన ఇంటి కోసం కావలసినటువంటి వస్తువులను మోసుకొని వస్తూ ఉండేటటువంటి వారు. ఆ ఊరిలో కొండపైన సంత జరిగేది, అక్కడి నుంచి అన్ని కొనుక్కొని తన ఇంటి అవసరాలను తీర్చేటటువంటి రోజు. ఒకానొక రోజున ఆ యొక్క మనిషి ఆయన ఏం చేశాడంటే తన భుజము పైన ఒక పెద్ద బియ్యము బస్తాను మోసుకుంటూ ఎంతో కష్టపడుతూ చెమటలు కక్కుతూ ఆయన ఏం చేస్తున్నాడండి కొండ దిగుతూ ఉన్నాడు. చాలా భారంతో ఆయన కొండ దిగుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, చూడండి, ఇక్కడ ఈ ఊర్లో గమ్మత్ ఏంటంటే కొండపైన అందరికి అనువుగా ఉంటుందని అక్కడ చాలా గొప్ప సంతను పెట్టుకునేటటువంటి వారు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఈయన అలాగున బియ్యం బస్తాని వెతుకొని ఆయన నడుస్తూ ఉంటే పక్కనే ఆ సమయంలో ఒక చిన్న పాప కూడా తనకంటే సగం పరిణామం కలిగినటువంటి వ్యక్తిని, అంటే ఒక మాదిరిగా అమ్మాయి కాస్త హైట్ ఉంది, తనకంటే సగం భాగం ఉన్నటువంటి తన తమ్ముడిని ఏం చేసిందంటే చంకలో పెట్టుకొని మెల్లగా దిగుకుంటూ ఆమె నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అయితే ఈ బియ్యం బస్తాని మోస్తున్నటువంటి వ్యక్తి ఆ పాపను చూసి ఆశ్చర్యపోయాడు. ఎంతో బరువుతో నేను బస్తాను మోస్తున్నా నేనే అంత అలసిపోతూ ఉంటే, చూడండి, ఆ పాప అంత బరువుని ఎత్తుకొని ఎలాగున అంత సునాయాసంగా నడుస్తూ వెళ్ళగలుగుతూ ఉందో అని ఆయన అనుకున్నాడు. ఈ విషయం నాకు అర్థం కాలేదని ఆయన అనుకున్నాడు. అలా అనుకొని మనసులో ఏం చేశాడంటే నేను ఖచ్చితంగా ఆ పాపను ఒక ప్రశ్న అడగాలని ఆ పాపను ఇలా అడిగాడు, అమ్మ, అంత బరువును మోస్తూ నీవు అసలు అలసిపోవడం లేదు, నీకు బరువుగా అనిపించడం లేదా, నీకు కష్టం అనిపించడం లేదా అని ఈ పెద్ద ఆయన ఆ యొక్క పాపను అడగడం జరిగింది. అప్పుడు ఆ చిన్న పాప ఏం చేసిందంటే చిన్న చిరునవ్వుతో ఏం చేసిందంటే ఆ పాప ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పింది. అంకుల్, మీరు మోస్తున్నటువంటిది బరువు, అది లోడ్, కానీ నేను మోస్తున్నటువంటిది నా తమ్ముడిని. ఏంటండి? నేను మోస్తున్నటువంటిది నా తమ్ముడిని. ఇది నాకు బరువు కాదు, నాకు ఇది బాధ్యత, నాకు ఇది ఇష్టమని చెప్పగలిగింది. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఆ బిడ్డ ఏం చెప్పిందంటే ఇది బరువు కాదు, ఇది బాధ్యత అని చెప్పింది. ఈ రోజున మన ధ్యానాంశము కూడా ఏంటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం నుండి 38వ వచనంలో చూసినట్లయితే ఈ రోజున మన ధ్యానాంశము సిలువను మోసిన కురేనీయుడైనటువంటి సీమోను ఒక ఆశీర్వాదకరమైనటువంటి ప్రయాణం. ఈ రోజున మనము సిలువను మోసిన కురేనీయుడైనటువంటి సీమోను గురించి, తన ఆశీర్వాదకరమైనటువంటి ప్రయాణాన్ని గురించి మనము ధ్యానం చేయనై ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, దైవ సంకల్పములో ఒక అపరిచితుని ప్రయాణం. చూడండి, దేవుడు మానవాళి పట్ల చూపిన అగాధమైన ప్రేమను చూపించడానికి 3 ప్రధానమైనటువంటి దృశ్యాలు మనకు కనబడతాయి. ఏంటండి? దేవుడు మనందరి పట్ల, మానవాళి పట్ల చూపించినటువంటి ప్రేమను వివరించడానికి
మనకు ప్రధానంగా 3 దృశ్యాలు కనబడతాయి. అందులో మొట్టమొదట దృశ్యం ఏంటంటే బెత్లెహేమ్ అండి. నెంబర్ 1 బెత్లెహేము. బెత్లెహేమ్ ఏంటి? దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి రక్షకునిగా బహుమతిగా ఇచ్చాడు అనడానికి ప్రధానమైనటువంటి దృశ్యములో ఆ బెత్లెహేము మనకు కనబడుతుందండి. ఎందుకు బెత్లెహేమ్ అంటే దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి రక్షకుణ్ణి ఒక బహుమానంగా ఇచ్చాడు. రెండవ దృశ్యం ఏంటంటే పరిచర్య. యేసుక్రీస్తు ప్రభులు వారు తన బోధనల ద్వారా పరలోకపు వర్తమానాన్ని భూమి మీద సమస్త మానవాళికి అందించాడు. అది రెండవ దృశ్యము. మొదటిగా దేవుడు బెత్లెహేములో తన ఏకైక కుమారుని రక్షకునిగా ఈ లోకానికి ఇచ్చాడు. రెండవదిగా చూస్తే పరిచర్య. యేసు బోధనల ద్వారా ఆయన ఈ భూమి మీద జీవించి ఉంటుండగా పరలోకపు సత్యాలను, పరలోకపు మర్మాలను, పరలోకపు వర్తమానాన్ని ఆయన అందించాడు. ఇక మూడవ దృశ్యం ఏంటంటే కలువరి కొండ. కలువరి చూడండి, తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి మానవ పాప రూపాన్ని మానవ పాపము యొక్క అప్పునంతటినీ కూడా ఆయన ఏం చేశాడంటే కలువరి శిలువ పైన తీర్చాడు. తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి మానవ పాప రుణాన్ని ఆయన ఏం చేశాడండి? పూర్తిగా తీర్చివేశాడు. మన పాప రుణాన్ని అంతటిని కూడా తీర్చివేశాడు. ఇవి 3 దృశ్యాలు మనం చూసాం. అయితే యేసు తన శిలువను మోస్తూ గొల్గొతాకు వెళ్తున్నటువంటి ఆ కఠినమైనటువంటి సమయంలో ఒక అద్భుతమైనటువంటి చారిత్రక మరియు ఆధ్యాత్మిక మలుపు చోటు చేసుకుందండి. ఎప్పుడంటే ఆయన గొల్గొతాకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని గొల్గొతాకు తీసుకొని వెళ్తుండగా ఎలా వెళ్తున్నారండి? యెరూషలేము నుండి. యెరూషలేములో ఏం జరుగుతుందంటే యెరూషలేము పట్టణం అంతా కూడా పస్కా పండుగ సంబరాల్లో నిండి ఉందండి. యేసు ప్రభుల వారిని సిలువ వేసే సమయానికి యెరూషలేం కిక్కిరిసిపోతుందండి లక్షల మంది ప్రజలతో. దేని కొరకండి? పస్కా పండుగ సంబరాల్లో నిండి ఉంది. ప్రపంచ నలుమూలల నుండి యూదులు భక్తి శ్రద్ధలతో ఆ ప్రాంతానికి తరలి వచ్చారండి. ఆ గుంపులో ఒకడే కురేనీయుడైనటువంటి సీమోను. ఏంటండి? లక్షలాది మంది ప్రజలు ప్రపంచ నలుమూలల నుండి వచ్చారు కదా. ఆ వచ్చిన వారిలో ఒకడే కురేనీయుడైనటువంటి సీమోను. ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన ఒక పండుగను చూడాలని, ఆచారాలను పాటించాలని ఎంతో దూరము నుండి ఈ కురేనీయుడైనటువంటి సీమోను ఆశతో వచ్చాడండి. ఏంటండి? ఆచారాలని ఆచరించాలని, పండగను తిరగలించాలని, ఆ ప్రజలతో కలిసిమెలిసి ఉండాలని ఎంతో దూరముతో ఆయన ప్రయాణించి ఆయన యెరూషలేముకు ఎంతో ఆశతో వచ్చాడు. కానీ దేవుని ప్రణాళిక గొప్పదండి. కానీ దేవుని ప్రణాళికలో ఈ కురేనీయుడైనటువంటి సీమోను కోసం ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత వేచి ఉన్నదండి. దేవుని నామమునకు మహిమ కలిగింది గాక. ఆయన వచ్చింది ఒక పని కొరకు, కానీ దేవుడు ఆయన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, లేకపోతే ఆయన కోసం ఒక భిన్నమైనటువంటి బాధ్యత వేచి ఉన్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసి 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 అలసిపోయాడండి. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేసి రాత్రంతా విచారణలను ఎదుర్కొని, ఎన్నో విచారణలు, ఎన్నో ప్రశ్నలు, ఎంతో ఇబ్బందికి గురి చేశారు యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థించి రాత్రంతా విచారణలను ఎదుర్కొని రోమన్ సైనికుల కొరడా దెబ్బలతో ఏం జరిగిందండి? శరీరం అంతా కూడా ఛిద్రవధం అయిపోయిందండి. భయంకరంగా కొట్టారండి యేసు ప్రభుల వారిని. ఆయన శరీరం అంతా కూడా ఛిద్రమైపోయిందండి. ఛిద్రవధమైపోయి ఆయన శరీరం అంతా ఎంతో బలహీనమైపోయిందండి. ఒక పక్కన మానసికంగా, రెండవ పక్కన శారీరకంగా ఆయన్ని కొట్టారు. ఆ సమయంలో చూడండి ప్రియ దేవుని వారలారా, ఆయన శారీరకంగా ఎంతో బలహీనపడ్డాడు. తన సిలువను తాను మోయలేక పడిపోతున్నటువంటి సమయంలో ప్రభుల వారిని ఆ సిలువ కొయ్యను మోయిపిస్తూ ఉన్నారు.
దానిని మొయ్యలేక ఏం జరిగిందండి? యేసు ప్రభులు వారు దానిని మొయ్యలేక పడిపోతున్నటువంటి ఆ సమయంలో ఏం జరగాలంటే ఇక్కడ వాస్తవానికి ఆయనకు సహాయం చేయవలసినటువంటి శిష్యులు అక్కడ ఉండాలి. ఏంటండి? ఆయనకు సహాయం చేయవలసినటువంటి శిష్యులు అక్కడ ఉండాలి. కానీ ఆయనకు సహాయం చేయవలసినటువంటి శిష్యులు ఏం చేశారండి? ప్రాణ భయంతో పారిపోయారండి. ఎవ్వరు కూడా అక్కడ లేరండి. అందరూ కూడా ప్రాణ భయంతో పారిపోయారు. సరిగ్గా అదే సమయానికి ఒక అపరిచితుడైనటువంటి కురేనీయుడైనటువంటి సీమోను అక్కడ ఉండటం కేవలము యాదృచ్ఛికం కాదండి. అది యాదృచ్ఛికం కాదు, అది ఒక దైవ సంకల్పం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అది ఒక దైవ సంకల్పం. ఒక సామాన్య యాత్రికుడు సిలువ భారములో పాలిభాగస్తుడును చేసిన ఆ ఆశీర్వాదకరమైనటువంటి ప్రయాణం గురించి నేటి దినం మనము ధ్యానం చేద్దాం. ప్రియమైన దేని వారులారా, ఒక సామాన్య యాత్రికుడు రక్షకుని సిలువ భారములో పాలిభాగస్తుడును చేసినటువంటి ఆ ఆశీర్వాదకరమైనటువంటి ప్రయాణం గురించి ఈ నేటి దినం మనందరం కూడా ధ్యానము చేయనై ఉంటూ ఉన్నాం. దైవ సంకల్పంలో ఒక అపరిచితుని ప్రయాణం, దైవ సంకల్పంలో ఒక అపరిచితుని ప్రయాణం గురించి మనము ధ్యానము చేయనై ఉంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, చూడండి, ఇక్కడ సీమోను అనే పేరుకు అర్థం చూస్తూ మనము దేవుని వాక్యంలో మనము ముందుకు వెళదాము. సీమోను అనే పేరు హీబ్రూ మూల పదం నుండి వచ్చిందండి. సీమోను అనేటటువంటి పేరు హీబ్రూ మూల పదం నుండి షిమియోన్ నుండి వచ్చిందండి. దీని అర్థం ఏంటంటే వినడము. ఏంటండి? వినడము, హియరింగ్ లేదా ఆలకించుట, టు బి హర్డ్, ఆలకించుట అనేటటువంటి అర్థము ఆయన పేరుకు కలిగి ఉంటూ ఉన్నాడు. చూడండి, సీమోను ఆ రోజు కేవలము తన చెవులతో వినడమే కాదు, తన జీవితంలో ఆయన దేవుని పిలుపును ఆలకించాడు. బలవంతంగా మోసిన సిలువ ద్వారా దేవుడు తన ప్రార్థనను ఆలకించాడని ఆయన గ్రహించాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, చూడండి, మరి ఆయన వినడము మాత్రమే కాదు, ఆలకించడం మాత్రమే కాదు, కానీ యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ భారములో ఆయన పాలు పంపులు పంచుకున్నటువంటి వ్యక్తిగా చూస్తున్నాం. చూడండి, ఆ ఆశీర్వాదకరమైనటువంటి ప్రయాణం గురించి నేడు మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ఒక 3 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీ ముందుకు కురేనీయుడైనటువంటి సీమోన్ జీవితం నుండి తీసుకొని రావడం జరుగుతుంది. మొదటి విషయం ఏంటంటే, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణంలో మొదటి విషయం ఏంటంటే, నెంబర్ 1, సిలువను భుజముపై మోయుట, లేకపోతే సిలువను భుజములపై మోయుట మనము చూస్తూ ఉన్నాం. అది మొదటి విషయం. సిలువను కురేనీయుడైనటువంటి సీమోను భుజముపై మోయుటను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సిలువను మోయుట అనేది బైబిల్ చరిత్రలోనే అత్యంత విషాదకరమైనది, అదే సమయంలో అత్యంత ప్రభావవంతమైన ఘట్టము కలువరి సిలువ యాత్ర. ఈ యాత్రలో వేలాది మంది ప్రజలు ఉన్నప్పటికీ కేవలము ఒకే ఒక వ్యక్తి మాత్రమే లోక రక్షకుని సిలువను భౌతికంగా పంచుకునేటటువంటి భాగ్యము దొరికింది ఒకే ఒకడికి. అతడే కురేనీయుడైనటువంటి సీమోను గారు. ప్రియమైన దేవుని వారలారా, ఇతని గురించి ఒకసారి మనము చారిత్రక నేపథ్యాన్ని చూస్తూ మనము వాక్యంలో ముందుకు వెళ్దాము. ఇతను ఎక్కడి నుంచి వచ్చాడనంటే, సీమోను ఉత్తర ఆఫ్రికాలోని కురేనీ ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఏంటండి? ఉత్తర ఆఫ్రికాలోని కురేనీ ప్రాంతమునకు చెందినవారు. అంటే ఈ రోజున లిబియా అని పిలువబడేటటువంటి దేశం. ఈ ప్రాంతము నుండి యెరూషలేముకు రావాలంటే సుమారు 800 మైళ్ళ నుండి 1000 మైళ్ళు అండి. 800 మైల్స్ టు 1000 మైల్స్ అండి. ఎక్కడి నుంచి? ఈ లిబియా నుండి యెరూషలేంకి రావాలంటే
800 మైళ్ళ నుండి 1000 కిలోమీటర్లు కాదండి, మైల్స్. మైల్స్ అంటే ఇంకా ఎక్కువ. ఇన్ని మైళ్ళు ఏం చేశాడంటే ప్రయాణించాల్సి వచ్చిందండి. ఈ రోజునైతే ఇంకా ఎక్కువ మైళ్ళు అండి ఈ రోజున ప్రయాణం. ఆ రోజుల్లో కాస్త తక్కువ. ఈరోజు ఇంకా మనము చరిత్రకంగా చూస్తే ఇంకా చాలా దూరం ఉన్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఇన్ని మైళ్ళ దూరం ఆయన ప్రయాణించాల్సి వచ్చింది. ఎందుకంటే పస్కా పండుగ కోసం ఆ అపరిచితుడు అంత దూరము ప్రయాణించి వచ్చాడంటే ఆయనలో ఉన్నటువంటి దైవ భక్తిని మనం అర్థం చేసుకోవచ్చును. అంత దూరం. క్రీస్తునందు ప్రియ దేవుని వాళ్ళారా, ఈ రోజున గల్లీ గల్లీకి ఒక చర్చ అయిపోయిందండి. ఒక 50 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం ఒక ఊరికి ఒక సంఘం ఉండేదంట అండి. అందరూ భక్తి శ్రద్ధలతో, వినయ భయభక్తులతో వెళ్ళేవారని పెద్దలు చెప్పేవారు వెనకట. ఈ రోజున గల్లీ గల్లీకి చర్చ అయిపోయేసరికి ఏమైందండి, చులకన భావం ఎక్కువైపోయింది, సమయానికి రాకపోవడం. అంత దూరం నుండి వచ్చాడంటే ఆయనలో ఉన్నటువంటి దైవ భక్తిని మనము అర్థం చేసుకోవచ్చు. యెరూషలేముకి వచ్చాడు ఆయన అంత దూరం నుంచి. ఆయన యెరూషలేముకి వచ్చిన అక్కడ ఒక సన్నివేశం కనబడింది. ఏంటి సన్నివేశం అంటే యేసు ప్రభులు వారి సిలువను ఆయనను ఊరేగిస్తూ ఉన్నారు. అయితే ఆ రోమన్ గవర్నమెంట్ లో ఒక చట్టం ఉండేదండి. ఆ చట్టం పేరు అంగారియా. ఏంటండి, ఒక చట్టం ఉండేటటువంటిది. ఆ చట్టం పేరు అంగారియా అనేటటువంటి చట్టం అండి. దీని ప్రకారము, ఈ అంగారియా అనేటటువంటి చట్టం ప్రకారము ఒక రోమన్ సైనికుడు ఎవరైనా ఒక సామాన్యుడిని పిలిచి ఏం చేసేవాడు తెలుసా, తన సామాగ్రిని, తన బరువైనటువంటి వస్తువులను ఒక సామాన్యుడిని పిలిచి దీనిని మోయమని చెప్పే అధికారం రోమన్ సైనికులకు ఉంది. ఒక చట్టం ఉంది. ఆ చట్టం పేరు అంగారియా. దాని ప్రకారము రోమన్ సైనికులు ఏ సామాన్యుడికైనా కూడా తమ యొక్క సామాగ్రిని అప్పగించేటటువంటి అధికారం కలిగి ఉన్నారు. అందుకనే మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం ప్రకారము యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువను మోస్తూ బలహీన పడిపోయి ఆయన పడిపోతున్నటువంటి సమయంలో ఏం జరిగిందండి, ఈ అంగారియా అనేటటువంటి చట్టాన్ని ఉపయోగించి ఆ యొక్క రోమన్ సైనికులు కురేనీడైనటువంటి సీమోన్ని పట్టుకుని వచ్చి బలవంతం చేసి నీవు ఈ సిలువను మొయ్యాలి. బలవంతంగా చూడండి, అక్కడ మీరు చదివితే 32వ వచనంలో బలవంతము చేసి అనేటటువంటి పదానికి ఇది మూల పదం ఇదే. చూడండి, సీమోను తన సొంత పని మీద పట్టణంలోకి ప్రవేశిస్తూ ఉంటుండగా అలసిపోయి పడిపోతున్నటువంటి యేసు ప్రభులు వారిని చూసిన సైనికులు ఆ చట్టాన్ని ఉపయోగించి సీమోను భుజాల పైన సిలువను ఉంచారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, సాధారణంగా నేరస్తుడు సిలువ యొక్క అడ్డకర్రను మోస్తారండి. ఇది పండితులు, ఇది వాస్తవం, చారిత్రక. సినిమాల్లోనూ లేకపోతే అన్నిట్లో ఏం చూపిస్తారు, సిలువ మొత్తాన్ని మోసినట్లు చూపిస్తారు కదండి. కానీ పండితులు చారిత్రక ఆధార ప్రకారము ప్యాటిబులం అని పిలుస్తారండి. అంటే సిలువ మీద ఉన్న అడ్డుకర్ర ఉంది కదండి, ఏ నేరస్తుడైనా కూడా సిలువ మీద ఉన్న అడ్డుకర్రని ఇలాగున్న భుజాల మీద వేసుకొని, దాదాపుగా అది 40 కిలోలు పచ్చి ముద్దండి, దానిని మోసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది చరిత్రలో, ఇది నిజం, ఇది సత్యం. అయితే ఏదేమైనప్పటికీ ప్రభు సిలువను మోసాడు కాబట్టి ఇక మనం దానిని సిలువగానే తీసుకోవాలని పండితులు తెలియజేస్తారు. అయితే ఈ ప్యాటిబులంని ఏం చేశారంటే యేసు ప్రభులు వారు మోస్తూ ఉన్నారు. ఈ నిందితులు ఎవరైతే ఉంటారో అడ్డుకర్రను మోయాలి. గొల్గొతా కొండ పైన నిలువు కర్ర ముందుగానే పాతి పెడతారంటండి. అక్కడ ఏంటండి, నిలువు కర్రను ముందుగానే అక్కడ అరేంజ్ చేసి పెడతారు. ఈ ప్యాటిబులం అనేటటువంటి అడ్డుకర్రని ఏం చేయాలంటే వీరు మోసుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో వారు వెళ్ళిన తర్వాత ఈ రెండింటిని కట్టేసి అక్కడ సిలువ వేయడము జరుగుతూ ఉంటుంది. దానిని, ఈ అడ్డుకర్రను ప్యాటిబులం అంటారు. అంటే నిలువు కర్ర ముందుగానే గొల్గొతాలో పాతి పెట్టుబడి ఉండేటటువంటిది. చూడండి, ఇక్కడ ప్రభుల వారి శరీరం సహకరించకపోయినప్పుడు ఈ కురేనీయుడైనటువంటి సీమోన్ ఏం చేశాడండి, దానిని మోసాడండి. ఆయన దానిని మోసాడు. ఆ పచ్చికర్ర సీమోను భుజము మీద ఉన్నప్పుడు
క్రీస్తు రక్తం ఆయన కంటిందంట అండి. ఏంటండి? క్రీస్తు చెమట, క్రీస్తుకు చిందింపబడినటువంటి రక్తము కురేడినటువంటి సీమోనికి అంటిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అంటే క్రీస్తు శ్రమలలో భౌతికంగా పాలి భాగస్థుడైనటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అనంటే, చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే సీమోను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చరిత్రలో మొట్టమొదటిసారిగా క్రీస్తు యొక్క భౌతిక శ్రమలలో పాలిభాగస్థుడైనటువంటి మొదటి వ్యక్తిగా చరిత్రలో సీమోను నిలిచిపోయాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ సిలువను మోయడము, దానిని భరించడం గురించి దీనిని మనం ఏమైనా అన్వయించుకోవాల్సి వస్తే మనకు ఆధ్యాత్మిక పాఠం ఏంటి? మొట్టమొదటి పాయింట్లో అనంటే, మన జీవితంలో కూడా చూడండి, మనము ఎంతో ఒత్తిడిలో ఉన్నప్పుడు, అలసటలో ఉన్నప్పుడే దేవుడు మనకు కష్టమైనటువంటి బాధ్యతను ఆయన ఇస్తాడండి. చూడండి, సీమోను అనుభవం ప్రతి క్రైస్తవుని జీవితముకు ఒక ప్రతిబింబం అండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనం ప్రకారం చదివితే, ఆయన పల్లెటూరు నుండి అలసిపోయి వస్తున్నాడని రాయబడి ఉందండి. మత్తయి సువార్తలేమో ఆయన ఒక ప్రాంతం నుండి వస్తున్నాడని తెలియజేస్తుంటే, మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో ఆయన పల్లెటూరు నుండి ఏం చేస్తున్నాడండి? అలసిపోయి వస్తూ ఉన్నాడు. సీమోను సిలువను మోయడం అనేది కేవలము ఒక శారీరకమైన సంఘటన కాదండి. అది ప్రతి విశ్వాసి జీవితంలో ఎదురయ్యేటటువంటి అప్రతీక్షిత శిష్యరికం, అంటే అన్ఎక్స్పెక్టెడ్ డిసైపుల్షిప్. అది ఒక అప్రతీక్షిత శిష్యరికముకు ఒక నిదర్శనం అండి ఆయన సిలువను మోయడం అంటే. దీనిని మనము ఈ 3 లోతైనటువంటి కోణాల్లో అర్థం చేసుకోవచ్చు. మొదటి పాయింట్లో దీనిని 3 లోతైనటువంటి కోణాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటిది అనంటే, మొదటిగా బలవంతము నుండి భాగస్వామ్యం వరకు. ఏంటండి? బలవంతం నుండి భాగస్వామ్యం వరకు, ఫ్రమ్ కంపల్షన్ టు కమ్యూనియన్. బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుందండి? మనం ఇందాక చదివాం కదా 32వ వచనంలో మత్తయి సువార్తలో బైబిల్ చెప్తుంది, సైనికులు ఆయనను బలవంతము చేసిరి అని చెప్పి. ఎందుకు బలవంతం చేశారండి? సిలువను మోయట కొరకు బలవంతం చేసిరని. సీమోను ఆ సిలువను ఇష్టపడి ఎత్తుకొనలేదండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు వ్యాధి, కొన్నిసార్లు ఇబ్బందులు లేదా పరిచర్య భారాలు మనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా పెట్టబడినట్లు మనకు అనిపిస్తాయి. కానీ దేవుడు మనలను, అంటే మనందరినీ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరడానికి కొన్నిసార్లు మన అనుమతి లేకుండానే మన పైన భారాలను మోపుతాడండి. సీమోను కూడా చూడండి, సీమోను ఆ రోజు బలవంతముగా సిలువ మోయకపోయి ఉంటే ఆయనకు క్రీస్తు రక్తముతో స్పర్శ కలిగేది కాదండి. క్రీస్తు రక్తముతో ఆయనకు స్పర్శ కలిగేది కాదు. ఆ తర్వాత ఆయన సిలువ మోయకపోయి ఉంటే ఆయన కుటుంబం రక్షింపబడేది కాదండి. ఏంటి పాస్టర్ గారు, ఆయన కుటుంబం రక్షింపబడేది అంటే? నేను తర్వాత ముందు వాక్యంలో చెప్తానండి. చూడండి, ఇక్కడ మనము 3 లోతైన కోణాల్లో అర్థం చేసుకోవచ్చు. ఆయనకు మరి వచ్చినటువంటి అవకాశము అది ఎలాంటిది అని అంటే, చూడండి, అప్రతీక్షిత శిష్యరికం, అన్ఎక్స్పెక్టెడ్ డిసైపుల్ కు నిదర్శనం అని చెప్తూ 3 కోణాల్లో అర్థం చేసుకోవచ్చు. అని బలవంతము నుండి భాగస్వామ్యం వరకు. ఆయనపై సిలువ బలవంతంగా పెట్టినప్పటికీ అది మోసినందుకు దేవుడు తన కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించాడండి. ఆ తర్వాత మనం చూస్తే ఆ మత్తయి సువార్తలోనే 32వ వచనం పైన భాగంలో మనం చూస్తే, ఈయన పైన సిలువను పెట్టినప్పుడు ఈయన క్రీస్తు వెనక నడుచుకుంటూ వెళ్ళాడండి. ఏంటండి? క్రీస్తు వెనక నడవడం. నిజమైనటువంటి శిష్యరికం ఏంటండి? ఆయన అడుగు జాడలలో నడవడమే నిజమైనటువంటి శిష్యరికం. వాకింగ్ బిహైండ్ జీసస్. మీరు ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయం 26వ వచనం చూడండి. లూకా సువార్త
ఏంటండి, యేసు వెనక దానిని మోయించిరి అనేటటువంటి మాట చాలా కీలకం. చూడండి, సిలువను మోసేటప్పుడు సీమోను చూపు ఎక్కడుందంటే యేసు వీపు మీదే ఉందండి. ఆయన ఇలా మోసుకొని వెళ్తూ ఉన్నాడండి. ఆయన చూపు అంతా ఎక్కడుంది? యేసు వీపు పైనే ఉంది. ఆయన అడుగులు ఎక్కడ ఉన్నాయి అంటే ఆయన అడుగుల జాడలు యేసు అడుగుల